బేసిక్స్ ఏంటి? ఫస్ట్ నేను చిన్న చిన్న డెఫినేషన్స్ నుంచి వెళ్తా, ప్రతి డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీట్గా రాసుకోండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ సింబల్స్ ఆర్ సైన్స్ కదా, సింబల్స్ ఆర్ సైన్స్. సింబల్స్ తెలుసు కదా, ఇదే కదా సింబల్స్. ఇదేంటిది? ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. చిన్నపిల్లలు చెప్తున్నట్టు చెప్పండి అని ఏమనుకోకండి, ఎందుకంటే ఇవి అన్నీ యూజ్ఫుల్గా చెప్తారు. ఇప్పుడు ఇది రాసుకున్నారా? మీకు తెలుసు కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అవన్నీ. ఇప్పుడు సపోజ్ ఎడిషన్ ఇట్ సైడ్ నుంచి ఈక్వల్టీకి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏమైపోతుంది? మైనస్ అయిపోతుంది. అండ్ మైనస్, ఈ మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న మైనస్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సేమ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్లస్. సో ఇటు నుంచి ప్లస్ ఉన్నది, ఇటు వచ్చినప్పుడు మైనస్. ఇప్పుడు ఇటు మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇటు నుంచి ఇటు వచ్చేసినప్పుడు డివిజన్. డివిజన్ ఇటు నుంచి ఉంటుంది, ఇటు వచ్చినప్పుడు మల్టిప్లికేషన్. ఇక్కడ నుంచి మల్టిప్లికేషన్ వస్తుంది, ఇక్కడ నుంచి డివిజన్ వస్తుంది. జనరల్గా డివిజన్ అంటే ఎట్లా ఇస్తారు? సపోజ్ P/Q అని ఇస్తారు మీకు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ P × Q = R/S ఇలా ఇస్తారు. ఇప్పుడు నాకు P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ Q నాకు ఇక్కడ అవసరం లేదు కదా, ఈ Qని ఇటు సైడ్ పంపిస్తాను. అంటే ఇది మల్టిప్లికేషన్ ఉంది, నేను దీన్ని P × Q రాయాలి, జస్ట్ PQ అని రాస్తా. అర్థమైందా? లేదంటే 2mn అని రాస్తారు. 2mn = ఇక్కడ R/S ఉందనుకో, నాకు ఇక్కడ ఓన్లీ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2mn వస్తా. mn అంటే ఏంటి చెప్పుకున్నప్పుడు మల్టిప్లికేషన్ అని దాని మీనింగ్. సో 2 × m × n అని దాని మీనింగ్. ఇక్కడ కూడా P × Q అని మీనింగ్. సో ఇప్పుడు నేను P ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ Qని పంపించేస్తాను. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా, మల్టిప్లికేషన్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది? P = R/S యాజ్ ఇట్ ఈస్ ఉన్నది, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా రాసుకుంటున్నాను. ఈ Q ఇటు వచ్చినప్పుడు డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అంటే ఏంటిది? 1/Q అవుతుంది, 1/Q అవుతుంది. ఇప్పుడు ఈ మల్టిప్లై అయిపోయి చేస్తే ఏమవుతుంది? R × 1 ఏమవుతుంది? R. S × Q ఏమవుతుంది? SQ. సో R/SQ అవుతుంది. అర్థమైందా? ఇది 1/Q వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇది నాకు m వాల్యూ ఒకటే కావాలి, ఈ 2 and n నాకు ఇక్కడ అవసరం లేదు. సో నేను పంపించేసినాను, ఏమవుతుంది? m = R/S × 1/2n. 1/2n. అర్థమైందా? అవుతుందా? ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m = R × 1 ఏమవుతుంది? R/S2n. ఎప్పుడైనా కానీ న్యూమరికల్స్ ఫస్ట్ రాస్తాము, తర్వాత ఆల్ఫాబెట్ రాస్తాం. అంటే 2ns ఆర్ sn ఏదైనా రాయచ్చు. అర్థమైందా? సో ఇలా వస్తుంది కన్వర్షన్ చేసినప్పుడు. ఇదొకటి అర్థమైంది, సింపుల్. ఇప్పుడు ఇది అర్థమైతే నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇది రాసుకోండి, ఇది రాసుకోండి, ఇది అవసరం. ఎగ్జాంపుల్స్ రాసుకోండి కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? మరి సోదంట అయింది, అవే కదా యూజ్ చేసేది మ్యాథ్స్లో. నువ్వు స్క్వేర్ రూట్ చేసినప్పుడు P/Q అవన్నీ అవే కదా చేస్తావు. P/Q కానీ A/B కానీ అవే చేసినప్పుడు అవే కదా, ఇలానే చేస్తారు. ఫాస్ట్ రాసుకోండి, నేను చెప్తున్నప్పుడే అర్థమైతే రాసుకుంటే ఉన్నాను, అర్థం కాకపోతే అడగండి. కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చినా కానీ చెప్పండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వీడు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. డివిజన్ ఉంటుంది, అటు పోయేటప్పుడు మల్టిప్లికేషన్ చేయకుండా అడిషన్ చేస్తారు. అలాంటివి చేయకూడదు. డివిజన్ ఉంది ఇటు సైడ్ ఉంటే అటు వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చెప్తా, అది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్. సైన్స్ ఆర్ సింబల్స్ రాసుకుంటూనే ఉంటాను, టైం వేస్ట్ చేయదు. మీకు అర్థం కాకపోతే అప్పుడు అడగండి. సో ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్,
ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మల్టిప్లికేషనా ఇంటూ డివిజనా? అదేమన్నా నేను చెప్పింది మాత్రం రాసుకో. ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్. జనరల్గా మీకు ఎలా ఇస్తారు? ఇంటూ ఇయర్. ఇది సపోజ్ ఇక్కడ -1 అంటే మీనింగ్ ఏంటిది? ఇది మైనస్ ఆఫ్ ఇంటూ ఇది ఆఫ్ అంటే కూడా ఇంటూ కదా. సో కాబట్టి ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ బాడ్ మాస్ రూల్ రాసుకుంటూనే ఉండండి, టైం వేస్ట్ చేయదు. బాడ్ మాస్ రూల్. బి అంటే ఏంటిది? బ్రాకెట్. ఓ అంటే ఏంటిది? ఆఫ్. ఆఫ్ అంటే మీనింగ్ మల్టిప్లికేషన్ అని. డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో సీక్వెన్స్ ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాం. ఎలా ఫాలో అవుతాం? ఇదే సీక్వెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవ్వాలి. కానీ ఇలా ఫాలో అవ్వద్దు, ఇలా ఫాలో అవ్వద్దు, మిడిల్ నుంచి కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు 2 into 3 minus 4 plus 2 6 divided by 2 into 3 ఇలా ఇచ్చినాను. ఇలా ఒక క్వశ్చన్ చేసి దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఇది చేయరా, ఇది చేయండి. డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుంది నేను చెప్తా. చేయండి, ట్రై చేయండి, చేయి. మరి ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఇలా అడగడు క్వశ్చన్స్. కాకపోతే మనం సమ్స్ చేస్తాం కదా, సమ్స్లో ఇవి వస్తుంది. ఇవి వచ్చినప్పుడే మనకు డౌట్స్ అనిపిస్తుంది. ఇలాంటివి వస్తాయి కదా మనకు. అప్పుడే డౌట్ ప్లస్ తీసుకోవాలా, మైనస్ తీసుకోవాలా, బ్రాకెట్లో సాల్వ్ చేయాలా, ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అంటే డౌట్స్ వస్తుంటాయి. దీంట్లో అన్ని సింబల్స్ ఉన్నాయి నీకు. చేసేవా? అర్థమవుతుందా? ఏమన్నా వస్తుందా ఆన్సర్? చెప్పిన తర్వాత కూడా క్వశ్చన్ రాసుకోవడం కూడా రావాలి. క్వశ్చన్ ఏం రాసుకున్నా ఫస్ట్ ఏం చేస్తున్నాను? వన్నా ఫస్ట్ ఆన్సర్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకెవరైనా ఫాస్ట్గా. చేసినారా? అయిపోయిందా? 1 అన్నావు కదా, ఇంకేం ఆగేది? ఇక్కడ అబ్జర్వ్ చేసినా సేమ్ సింబల్స్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. అబ్జర్వ్ చేసినా సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, డిఫరెంట్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. అదే కదా, ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవంతా అవసరం లేదు. సేమ్ సైన్స్ ఉంటే ప్లస్, డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మీకు రావట్లేదు నాకు అర్థమైంది. కానీ వినండి, ఫస్ట్ నేనేం ఫాలో అవ్వాలి? ఫస్ట్ రూల్ ఏంటిది మనకు? బ్రాకెట్ కదా. ఫస్ట్ ఏముంది? బ్రాకెటే కదా, అన్నా కదా. సో బ్రాకెట్లో ఏముంది? 2 into -1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది?
-1. 2 into -1 ప్లస్ 6 డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆఫ్ ఉంది కదా, అంటే ఇక్కడ ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 2 ఇంటూ ఇది -1. 2 ఇంటూ -1 ఏమవుతుంది? -2. సో -2 ప్లస్ 6 డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఆఫ్ అయిపోయింది. తర్వాత ఇదే కదా ఆఫ్. తర్వాత డివిజన్ కదా. సో 6 డివైడెడ్ బై 2 ఎంత? 6 డివైడెడ్ బై 2 3 వస్తుంది. సో -2 ప్లస్ 3 ఇంటూ 3. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇది. సో ఏం రాస్తాము? -2 ప్లస్ 3 3 ఎంత? 9. తర్వాత ఏముంది? అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ రెండు ఉన్నాయి. సో 9 -2 ఎంత? 9 - 2 7 ప్లస్ 7 వస్తుంది. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వస్తుంది ఆన్సర్. సో కాబట్టి ప్లస్ 7. అర్థమైందా? సో ఫస్ట్ బ్రాకెట్స్, దాని తర్వాత ఆఫ్, దాని తర్వాత డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్, ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఇలా చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏది? ఇది కదా. అది ఆఫ్ కాదు కదా. అది ఆఫ్ అంటే నీకు ఏంటిది? బ్రాకెట్స్లో ఇట్లుంటుంది కదా, ఇలా బ్రాకెట్లో ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ అంటాము. సో ఇది అర్థమైందా? ఇది క్లియర్గా చేయలేకపోయింది. నెక్స్ట్ ఏంటిది? బాడ్ మార్క్స్లో రాసుకున్నారు కదా, రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సింబల్స్ అయిపోయింది, బాడ్ మార్క్స్ అయిపోయింది. బేసిక్స్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఎందుకంటే చాలామంది మనం చిన్నప్పటి నుంచి చేస్తాం, ఫస్ట్ క్లాస్ నుంచి చేస్తాం అడిషన్ సబ్ట్రాక్షన్, కానీ ఇప్పటి వరకు సరిగా ఎవరికి రాదు. 1 2 3లో 1 + 1 1 + 2 అని చేస్తూనే ఉంటారు కదా. క్లియర్ 2 - 1 అని ఇస్తారు క్వశ్చన్. మీకు 1 - 2 అని ఫస్ట్ క్లాస్లో 2 - 1 అని ఇస్తారు. 1 - 2 అని ఇయర్ అప్పుడే మీకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇయర్. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ బేసిక్ ఏంటంటే, if the numbers are given with the same sign, then the numbers are simply added and the symbol it has is written in front of answer. సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసినాను. ఏం రాసిన? ఇఫ్ ద నెంబర్స్ ఆర్ ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ గివెన్ ద సేమ్ two numbers are given the same sign, then the numbers are simply added and the symbol it has is written in front of the answer. Suppose -2 -3 ఇచ్చినానుకో, -2 -3 ఇచ్చిన అంటే సేమ్ సింబల్స్ ఉన్నాయా? ఫస్ట్ చూడండి, సేమ్ సింబల్స్ ఉన్నాయా? సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? సింపుల్గా అడిషన్ చేస్తాము. ఏ సింబల్ అయితే కామన్ ఉందో ఆ సింబల్ అక్కడ రాసిస్తాం. సో ఇది ఏమొస్తుంది? 2 + 3 5. ఇక్కడ కామన్గా మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు సపోజ్ ఇలానే 2 + 2 + 8 ఉందనుకో, అప్పుడు ఏమొస్తుంది? రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తాం, సింపుల్గా అడిషన్. అండ్ ఏ సైన్ ఉంటుందో ఆ సైన్. సో 8 + 2 ఎంత? 10. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్. అర్థమైందా? నెక్స్ట్ ఇది రాసుకున్నారా? ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్ట్రాక్షన్.
మీకు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీ ఓన్గా రాసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే మీకు అర్థం కావాలి అంతే. ఏదో ఒకటి నువ్వు కరెక్ట్ చేసుకో. యాజా హ్యాజ్ ఇట్ ఈస్ ఏదో హ్యాజ్ ఇట్ ఈస్ రాసింది నేను. ఇట్ హ్యాస్ ద సింబల్ ఇట్ హ్యాస్ ఈజ్ రిటర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆన్సర్. సో మీకు అర్థమయ్యేటట్టు మీరు ఓన్ లాంగ్వేజ్లోనే రాసుకోవాలి ఎప్పుడైనా కానీ. మన ఓన్ లాంగ్వేజ్లో మనం రాసుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. సమజంగా ఇది రాసుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి వెళ్తే ఇవి మీకు అర్థం కావాలని చెప్తున్నా, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. ఇవే బేసిక్స్, ఇవి మీకు ఎక్కడ ఉంటాయో అని అనుకోవద్దు, అన్నీ ఉంటాయి. సబ్ట్రాక్షన్కి వచ్చినప్పుడు if two numbers are given with a different sign, with a different sign, bracket లో plus comma minus, then we should do simple subtraction, that is greater number minus smaller and the number the symbol that greater number has is written in front of answer. Example అంటే -2 + 3 తీసుకుంటాం. -2 + 3 తీసుకుంటాం. డిఫరెంట్ సింబల్స్ కదా, డిఫరెంట్ సైన్ కదా. సో ఏం చేస్తున్నాం, బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ సింపుల్గా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే 3 - 2 చేస్తే ఆన్సర్ వస్తుంది 1 వస్తుంది. అండ్ బిగ్గర్ నెంబర్కి అయితే ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ ఇక్కడ రాస్తాం. బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉందా, మరి మైనస్ అంటావు, ఆ సైన్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు -4 + 2 ఇచ్చినాం అనుకో, -4 + 2. సో బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ డైరెక్ట్గా చేసిస్తాం. అంటే 4 - 2 చేసిస్తాం. ఆన్సర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. బట్ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది, కాబట్టి -2 వచ్చేస్తుంది. అర్థమైందా? బేసిక్స్ అర్థమవుతున్నాయా? ఇవి కొన్ని బేసిక్స్ అయిపోయినాయి. బాట్ మాస్ అయిపోయింది, సింబల్స్ ఎక్స్చేంజ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. అదే ఇంకా బేసిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇగో ఇవే ఆపేసుకుంటే మంచిగా అర్థమవుతుంది. బేసిక్స్ వచ్చు, కొంచెం కాదు, బేసిక్స్ కరెక్ట్గా ఉంటేనే వస్తుంది. పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు అర్థమైంది కదా నాకు. అయిపోయిందా? ఇప్పుడు నంబర్ సిస్టమ్ అని పెట్టుకోండి. అయిపోయిందా? అయిపోతే నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ చాప్టర్ మెయిన్గా, అండ్ మీకు థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ అనుకుంటా. దాంట్లో మీకు సెకండ్ చాప్టర్. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ నెంబర్ సిస్టమ్ వస్తేనే మనం చిన్న క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం. బేసిక్స్లోనే ఇది అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఏం లేదు. సో అర్థమైంది. 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నంబర్ సిస్టమ్ అని పెట్టుకోండి. నంబర్ సిస్టమ్ ఇది చాలా పెద్ద చాప్టర్. ఇది దాదాపు 1 అవర్ పడుతుంది. జాగ్రత్తగా వినండి. 1 అవర్ పక్కా పడుతుంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నంబర్ సిస్టమ్ నేను క్లాసిఫై చేస్తే నాకు 2 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ వస్తాయి. 2 టైప్స్ వస్తాయి. నెంబర్స్ నేను 2 టైప్స్ డివైడ్ చేయొచ్చు. ఏమేమి నెంబర్స్ అవి? రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. ఇప్పుడు మనకు రియల్ నెంబర్స్ చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇమాజినరీ నెంబర్స్లో క్లాసిఫికేషన్స్ లేవు. ఇమాజినరీ నెంబర్, ఇమాజినరీ అంటే దాని మీనింగే అర్థమైపోతుంది. ఇమాజినరీ అంటే ఏంటిది? మనం ఇమాజిన్ చేసుకుంటాం. మనకు రియల్గా ఉండదు. అది రియల్ అంటే రియల్గా నెంబర్స్ ఉంటాయి. ఇమాజిన్ అంటే మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఆ నెంబర్స్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటాం, కానీ ఉండవు. అందుకనే మనం ఏమంటాం అంటే జస్ట్గా ఒక సింబల్ యూజ్ చేస్తాం ఇమాజినరీ నెంబర్స్కి. ఏం సింబల్ అదే? అయోటా అంటాం. దాన్ని ఏమంటాము? అయోటా అంటారు దాన్ని. అర్థమైందా? అది ఇమాజినరీ నెంబర్స్. నాతో పాటు రాసుకోండి ఫాస్ట్గా, టైం సరిపోతుంది కదా. అర్థం కాకపోతే అప్పుడు చెప్పండి. ఇప్పుడు రియల్ నెంబర్స్ని నేను క్లాసిఫై చేస్తే రియల్ నెంబర్స్ మళ్ళీ నాకు 2 టైప్స్ ఆఫ్ వస్తుంది. ఎన్ని? 2 టైప్స్ వస్తాయి. ఏంటది? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఎందుకంటే మనము ఫస్ట్ చాప్టర్ ఉంది కదా మనది. ఫస్ట్ చాప్టర్ ఉందా మనది? ఏం చాప్టర్? అడగదు. బేసిక్స్ అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి అడిగినట్టు అనిపిస్తుంది. అక్కడ బేసిక్స్ చెప్తాడు. ఇప్పుడు నీకు ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే అడ్వాన్స్డ్ ఫామ్లో వస్తాయి. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ చాలా పెద్దది కాబట్టి దీని తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇర్రేషనల్ గురించి రాసుకోండి. ఇర్రేషనల్ అని హెడ్డింగ్ పెట్టుకొని సపరేట్గా. అర్థమవుతుందా? ఇర్రేషనల్ అని సపరేట్గా హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. ఇర్రేషనల్ని ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. ఏమని పెట్టుకుంటారు? ఇర్రేషనల్ numbers. It is also known as, first point, it is also known as. ఇది మన ఫస్ట్ చాప్టర్ మొత్తం ఇదే కదా, ఇర్రేషనల్. ప్రూవ్ దట్ √3 + √5 ఇర్రేషనల్, √2 ఈజ్ ఇర్రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్. సో మొత్తం ఇదే కదా. సో కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. దీని మనం ఇంకో పేరు ఉంటుంది. ఏంటి అది? నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ terminating decimal. It is also known as a non-terminating decimal. ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఎక్సర్సైజ్, మీ చాప్టర్లో ఫోర్త్ ఎక్సర్సైజ్ ఉంది కదా. ఫస్ట్ చాప్టర్లో 4th ఎక్సర్సైజ్ నాన్ టర్మినేటింగ్ గురించి ప్రూవ్ చేయమంటాడు. అని మీకు P/Q ఫామ్లో ఇచ్చి దాన్ని నాన్ టర్మినేటింగ్ ఫామ్లో రాయమంటాడు. లేదంటే P/Q ఫామ్లో ఇచ్చి వెదర్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అని అడుగుతాడు. సో ఇది నాన్ టర్మినేటింగ్. మరి నాన్ టర్మినేటింగ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి ఇంకా. సో ఇది నాన్ టర్మినేటింగ్. దీన్ని ఇంకోటి కూడా పిలవచ్చు మనం. నాన్ టర్మినేటింగ్ ఆర్ నాన్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్. ఏమంటాం దాన్ని? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్. నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్ అని కూడా అంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే ఏం చూస్తాం? ఏ ఎగ్జాంపుల్ చేద్దాము? ఇప్పుడు ఇప్పుడు ఒక నెంబర్ తీసుకోండి. ఒక
రూట్ 2 తీసుకుందాం. రూట్ 2 తీసుకుంటే ఎంత వస్తుంది మనకు వాల్యూ? రూట్ 2కి ఆన్సర్ ఎంత వస్తుంది? ట్రై చేయండి. రూట్ 2కి ఆన్సర్ ఎంత వస్తుందో. రూట్ 2 వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు రూట్ 4 అనుకో, రూట్ 2 వస్తుంది నీకు ఆన్సర్. ఎందుకు రాదు? వస్తుంది కదా, అన్నిటికీ వస్తుంది. రూట్ 2కి ఆన్సర్ ఏమొస్తుంది నీకు? ఎగ్జాంపుల్ నేను రూట్ 2 తీసుకుంటున్నాను. రూట్ 2 తీసుకుంటే 1.41421356237 ఇలా వస్తుంది. అవునా? అంటే ఇంకా కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. అయితే మనకు నాన్ టర్మినేటింగ్ అంటే మీనింగ్ ఏంటిది? నాన్ టర్మినేటింగ్ అంటే అది ఆగదు, వెళ్తూనే ఉంటాయి. సో నంబర్స్ వస్తూనే ఉంటాయి. అది నాన్ టర్మినేటింగ్. నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ అంటే మీనింగ్ ఏంటిది? ఈ వాల్యూస్ ఉంటాయి కదా, డెసిమల్ తర్వాత వాల్యూస్ వస్తాయి కదా, అవి రిపీట్ అవ్వవు, వేరే వేరే నెంబర్స్ వస్తూ ఉంటుంది. అదేనా? సో అందుకే నాన్ రిపీటింగ్ అని ఉండాలి. ఇక్కడ ఏదైనా నెంబర్స్ మీకు రిపీట్ అయిన అంటే సేమ్ ప్యాటర్న్ ఏదైనా రిపీట్ అయినా రిపీట్ అవ్వలేక ప్యాటర్న్ సేమ్. సపోజ్ ఇప్పుడు ప్యాటర్న్ అంటున్నాను. ప్యాటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు 0.16 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇదేంటిది? ఇది రిపీటింగ్. ఇది ఎందుకంటే దీనికి ప్యాటర్న్ రిపీట్ అయ్యింది. 16 అనే ప్యాటర్న్ రిపీట్ అవ్వకుండా వచ్చింది. సో అందుకని దీన్ని ఏమంటున్నాం మనము? రిపీటింగ్ అంటాం. కానీ ఇక్కడ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది, అక్కడ అవ్వలేదు. సో కాబట్టి దీన్ని ఏమంటున్నాము? నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్ అని అంటాము. అర్థమైందా? ఇది నేను ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నాను అంటే దీని మీద మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది ఎగ్జాంపుల్ ఒకటి రాసుకున్నారా? సో ఇర్రేషనల్లో ఒకటే ఒక టైప్, అది కూడా ఇదే. దీన్ని మనం ఇర్రేషనల్ అని అంటాము, లేదంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అయినా, నాన్ రిపీటింగ్ డెసిమల్ అయినా, నాన్ రికరింగ్ డెసిమల్ అయినా అన్నీ ఒకటే. సో ఎగ్జాంపుల్ ఇది. అయిపోయిందా? ఎగ్జాంపుల్ రాసుకున్నాం. ఇప్పుడు ఇర్రేషనల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇర్రేషనల్ అయిపోతే రేషనల్ నెంబర్లోకి ఎంటర్ అయ్యింది. రేషనల్ నెంబర్స్ చాలా టైప్స్. ఇప్పుడు ఫస్ట్ రేషనల్ నెంబర్ నేను తీసుకుంటే ఫస్ట్ టైప్ వచ్చేసి దీంట్లో ఇంటీజర్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటిది? ఇంటీజర్స్. ఇంటీజర్స్లో మళ్ళీ నేను డివైడ్ చేసిన అనుకో, ఇంటీజర్స్ నాకు మళ్ళీ 3 టైప్స్ ఉంటుంది. ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. ఇవన్నీ 9th క్లాస్లో నేర్చుకోవాలి, కానీ మీకు నేర్పేది అనుకుంటా. ఇంటీజర్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి పాజిటివ్, నెగిటివ్, ఇంకోటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ఇంకోటి 0 ఇంటిజర్, నెగిటివ్ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్, 0 ఇంటిజర్. ఇప్పుడు అందుకనే కదా అక్కడ ఏ పాజిటివ్ నాట్ నెగిటివ్ అందుకే దానికి సపరేట్ రాష్ట్రం. సో ఇప్పుడు పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. అండ్ ఇప్పుడు నెగిటివ్ ఇంటిజర్స్ అంటే -1 -2 -3 -4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. 0 అంటే 0. 0 ఎందుకు సపరేట్గా రాష్ట్రం అంటే ఇది ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాబట్టి దాన్ని సపరేట్గా రాష్ట్రం. సో ఇది 3 టైప్స్ ఆఫ్ ఇంటిజర్స్. ఇప్పుడు రాసుకోండి, కంటిన్యూస్గా రాసుకొని, డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇంటిజర్స్ అయిపోయిన తర్వాత మనకు ఇంటిజర్స్ అయిపోయిన తర్వాత టర్మినేటింగ్ డెసిమల్స్. ఇంటిజర్స్ తర్వాత టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ కాదు కానీ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో అప్రాక్సిమేట్లీ 6 or 7 టైప్స్ ఉంటాయి. నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, రాసుకుంటూ పోదాం, వేరే గుర్తొస్తాయి. ఇది అర్థమైందా? ఇంటిజర్స్ అర్థమైందా? రాసుకున్నారు ఇంటిజర్స్, ఇరేజ్ చేసేస్తున్నాను. సో ఫ్రాక్షన్స్కి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చూద్దాం ఎన్ని వరకు వస్తుందో అన్ని వరకు రాస్తాం. ఫ్రాక్షన్స్ అంటే మీరు ఆల్రెడీ 5th 6th క్లాస్లో చదివి ఉంటారు కదా. ఏమేమి ఫ్రాక్షన్స్ ఉంటాయి? మిక్స్డ్ ఫ్రాక్షన్,
ఫస్ట్ మనకు వచ్చేసి లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటిది? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఐడియా ఉందా? ప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ కానీ ఇంప్రాపర్ కానీ ఏమైనా ఐడియా ఉందా? ఏం వద్దను ఐడియా ఉందా లేదా? ఫ్రాక్షన్స్ రాసుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పైన అంటే మనకు ఫ్రాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా కానీ P/Q ఫార్మాట్లో ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? P/Q ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు P/Q ఫార్మాట్ ఉన్నప్పుడు Pని ఏమంటాము? న్యూమరేటర్ అంటాము, అంతేనా? అండ్ Qని ఏమంటాము? డినామినేటర్ అంటాము. Pని న్యూమరేటర్, Qని డినామినేటర్ అంటాము. ఇప్పుడు సపోజ్ న్యూమరేటర్ స్మాలర్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ స్మాలర్ దాన్ డినామినేటర్ అంటే ఏం రాస్తున్నాను? న్యూమరేటర్ స్మాలర్ దాన్ డినామినేటర్ ఉంటే దీన్ని మనం ఏమంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. న్యూమరేటర్ స్మాలర్ దాన్ డినామినేటర్ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటిది? 2/3 కానీ 3/4 కానీ 4/5 కానీ ఇలా. అర్థమైందా? న్యూమరేటర్లో స్మాలెస్ట్ నెంబరు, డినామినేటర్లో బిగ్గర్ నెంబరు. న్యూమరేటర్లో స్మాలర్ నెంబరు, డినామినేటర్లో బిగ్గర్ నెంబరు. ఇదే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోయిన తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సెకండ్ ఏంటిది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే మీరు ఫిజిక్స్లో కూడా ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తున్నారు, అందుకని నేను ఫస్ట్ ఫ్రాక్షన్స్ చెప్తున్నా, టర్మినేటింగ్ చెప్పకుండా ఫ్రాక్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకో, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమైనా రాస్తాం? డినామినేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఈజ్ స్మాలర్ దాన్ న్యూమరేటర్. డినామినేటర్ స్మాలర్ దాన్ న్యూమరేటర్ అంటే ఏంటి? డినామినేటర్ నాకు స్మాలర్ నెంబర్ ఉండాలి. దీని రివర్స్ తిప్పేసి అయిపోతుంది కదా. 3/2, 4/3, 5/4 ఇవన్నీ ఏంటిది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఎన్ని టైప్స్ అయిపోయినాయి? 2 టైప్స్ అయిపోయినాయి కదా. సో రాస్తూనే ఉండండి, డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే టైం లేదు, నేను ఫాస్ట్గా ఫటాఫట్ చెప్తుంటా. అయిపోయిందా? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. థర్డ్ టైప్ వచ్చేసి మనకు థర్డ్ టైప్ ఏముంది? మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ థర్డ్ టైప్ వచ్చేసి ఏ ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏదైనా కానీ ఒక హోల్ నెంబర్ ఇంటూ P/Q ఫామ్ ఉంటుంది. హోల్ నెంబర్ ఇంటూ P/Q ఫామ్ ఉంటాయి. సపోజ్ A/B/C ఈ ఫార్మాట్లో ఉందనుకో, A/B/C ఫార్మాట్లో ఉందనుకో, దీన్ని మనం ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. దాని ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఎగ్జాంపుల్ 2 1/4, 3 1/2, 4 3/4 ఇలా. ఇవన్నీ ఏంటిది? మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అవి ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు ఇవి సాల్వ్ చేయడానికి మనకి ఏంటిది? జనరల్గా ఇది ఏంటిది? ఇది హోల్ నెంబర్. ఇదేంటిది? హోల్ నెంబర్. ఇదేంటి? న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ఏం చేస్తాము? ఈ హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ మల్టిప్లై చేస్తాము. హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ అండ్ ప్లస్ న్యూమరేటర్. హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై 4 అంటే ఏంటిది?
into 10 whole number into denominator plus numerator by denominator. అర్థమైందా? అంటే ఏంటిది హోల్ నెంబర్ ఏంటిది 2 into 4 plus 1 by 4 అంటే ఏమొస్తుంది? ఇప్పుడు 4 ద 8 8 plus 1 9 by 4. అర్థమైందా? సో ఈ పెద్ద ప్రాసెస్, ఇది డెఫినేషన్, జనరల్గా చేయాల్సిన డెఫినేషన్. కానీ మనం ఈజీగా చేయడానికి ఎట్లా చేస్తాము? 4 2s are 8 8 plus 1 9 9 by 4, 3 2s are 6 6 plus 1 7 7 by 2, 4 4s are 16 16 plus 3 19 19 by 4. అలా రాసుకుంటాం. అంటే ఇది మల్టిప్లై చేస్తాం, ఇది యాడ్ చేస్తాం, ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూలోనే డినామినేటర్లో రాసేసుకుంటాం. అర్థమైందా? మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అయిపోయిన తర్వాత లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్. ఫోర్త్ టైప్ వచ్చేసి లైక్ ఫ్రాక్షన్. ఇవన్నీ ఎప్పుడైనా చెప్పిరా? ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తున్నాయా? లైక్ ఫ్రాక్షన్. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? నీకు డినామినేటర్లో అన్ని, ఇప్పుడు సపోజ్ నేను ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకో, గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను అనుకో, నాకు డినామినేటర్లో సేమ్ నెంబర్స్ ఉండాలి. ప్లస్ ఉండదు, ప్లస్ అని కాదు. ఏదైనా నేను గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. సపోజ్ 2/7 3/7 4/7 5/7 ఇలా నేను ఈ గ్రూప్ ఆఫ్ నంబర్స్ తీసుకున్నాను. గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే అన్నిటికీ నాకు డినామినేటర్ సేమ్ ఉండాలి. అన్నిటికీ డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు సేమ్ అలానే అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? అన్లైక్ ఫ్రాక్షన్ అంటే నేను మళ్ళీ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు నీకు న్యూమరేటర్కి డినామినేటర్కి ఏ సంబంధం ఉండదు. ఏ సంబంధం ఉండదు. లైక్ 2/3 4/5 9/10 ఇలా. అర్థమైందా? సో న్యూమరేటర్ డినామినేటర్ మీకు ఏం సేమ్ ఉండదు దాంట్లో. సో ఇదేంటిది? లైక్ ఫ్రాక్షన్. ఇది అన్లైక్ ఫ్రాక్షన్. 5 టైప్స్ అయితే. అర్థమవుతుందా ఫ్రాక్షన్స్? అర్థమైందా? అయిపోయిందా? ఇది అయిపోతే లైక్ అయిపోయింది, అన్లైక్ అయిపోయింది, మిక్స్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఉంటుంది? యూనిట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఏం ఫ్రాక్షన్? యూనిట్ ఫ్రాక్షన్. ఎన్నో 6th కదా, యూనిట్ ఫ్రాక్షన్. ఇప్పుడు యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు. మనకు న్యూమరేటర్లో నేను ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే న్యూమరేటర్లో నాకు అన్నిటికీ 1 రావాలి. యూనిట్ అంటే మీనింగే 1. సో కాబట్టి అన్నిటికీ న్యూమరేటర్లో 1 రావాలి. సో ఎగ్జాంపుల్ 1/2 1/3 1/4 1/5 ఇలా. సో గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే అన్నిటికీ నాకు న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని మనము యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. అండ్ 7th అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. ఈక్వివలెంట్. ఇప్పుడు ఈ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు. నేను రెండు ఫ్రాక్షన్స్ తీసుకొని వాటిని ఈక్వేట్ చేస్తాను. రెండు ఫ్రాక్షన్స్ తీసుకొని వాటిని ఈక్వేట్ చేసినప్పుడు నేను దాని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత నాకు 2 సెట్ LHS = RHS రావాలి. ఇప్పుడు నేను ఏదైనా 2 ఫ్రాక్షన్స్ తీసుకుని దాన్ని ఈక్వేట్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఏంటిది 1/2 తీసుకున్నా = 2/4 తీసుకున్నా. 1/2 = 2/4 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తే సింప్లిఫికేషన్ చేస్తాను. సింప్లిఫికేషన్ చేస్తే నాకు LHS = RHS రావాలి. ఇప్పుడు సపోజ్ సింప్లిఫికేషన్ చేసింది 2 1s are 2 2s are that is equal to 1/2 = 1/2 వచ్చింది. అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. అర్థమైందా? ఇది ఇక్కడ వరకు ఫ్రాక్షన్స్ అయిపోయింది. ఫ్రాక్షన్స్ అయిపోతే మిగతాది తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. మిగతాది తర్వాత చూద్దాం. ఇంక ఉన్నాయి కదా మనకు టర్మినేటింగ్, రికరింగ్ అవన్నీ ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ ఫ్రాక్షన్స్ చూద్దాం, ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మీకు. అవి టర్మినేటింగ్ అంటే ఇవే మెయిన్ ఇంపార్టెంట్. సో ఏంటిది ఇప్పుడు అంటే ఎడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్. మీకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో అవే నేను చెప్తున్నాను. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్.
ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఫిజిక్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ చేసేటప్పుడు. ఫోకస్గా వినండి, మీరు మరీ మిస్ చెప్తున్నాను, ఎందుకంటే మిస్టేక్ చేస్తున్నారు దీంట్లోనే. ప్లస్ తీసుకోవాల్సిన దగ్గర మైనస్ ప్లస్లు అవన్నీ బాగా మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేనేమన్నాను ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్, నాకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాను, ఒక ఫ్రాక్షన్ లైక్ 2/3 ప్లస్ 4 ఎంత తీసుకున్నాం, 6 తీసుకున్నావా, 7 తీసుకున్నావా, ఓకే 4/7 తీసుకున్నా, 2/3 ప్లస్ 4/7. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేయాలంటే సింపుల్గా 2 + 4 3 + 7 అట్లా యాడ్ చేస్తామా, చేయము, అట్లా యాడ్ చేయొద్దు. సో ఎలా యాడ్ చేయాలి, ఈ డినామినేటర్స్ని మనం ఫస్ట్ ఈక్వల్ చేయాలి. డినామినేటర్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఆ డినామినేటర్ని ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకుంటాం. ఏ నెంబర్కి, 7కి 3కి. ఇప్పుడు నాకు ఇక్కడ డైరెక్ట్గా చూస్తుంటే ఇది కూడా నాకు ప్రైమ్ నెంబరే, ఇది కూడా నాకు ప్రైమ్ నెంబరే. సో కాబట్టి నాకు ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నాకేమొస్తుంది 21 వచ్చేస్తుంది. ఒకవేళ మీకు చేయాలనుకున్నా చేయొచ్చు, లైక్ 3 and 7కి ఎల్సిఎం తీసుకుంటే 3 1s are 3, 7 రిమైండర్ వస్తుంది, 7 1s are 3, 7 ఎంత వచ్చింది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది. ఎల్సిఎం ఏమొచ్చింది 21. ఇక్కడ ఫోకస్గా ఉంది, ఎల్సిఎం నాకు 21 వచ్చింది. చాలామందికి ఎల్సిఎం చేయడం అర్థం కావట్లేదు. ఎల్సిఎం 21 వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి, డినామినేటర్ని 21గా మార్చాలి. డినామినేటర్ని ఏం చేయాలి, 21గా మార్చాలి. ఇప్పుడు నేను 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 21 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 2/3 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాను నేను. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో 7తో మల్టిప్లై చేస్తే నాకు 21 వస్తుంది. సో కాబట్టి 3 7s are 21. సో ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి పైన కూడా 7తో మల్టిప్లై చేస్తుంది, ఎందుకంటే దీనికి ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. దాన్ని మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్లో చూసినాం కదా, దానికి ఏ డిస్టర్బెన్స్ కాకూడదు. ఇప్పుడు 7 క్యాల్కులేట్ చేసిన క్యాన్సిల్ చేసినా కానీ 1 వస్తుంది, కాబట్టి దీనికి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా, దీనికి ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది, 2/3 ఆన్సర్ వస్తుంది నీకు, అర్థమైందా. సేమ్ అలానే ప్లస్ 4/7 యాజ్ ఇట్ ఈస్ నేను రాసుకుంటా 4/7 అని. నేను ఇక్కడ 7 తోటి ఆల్రెడీ 7 ఉంది, డినామినేటర్ నేను ఏం చేయాలి 21గా మార్చాలి. సో 21గా కన్వర్ట్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 21గా కన్వర్ట్ అవుతుంది, 3 తోటి మల్టిప్లై చేస్తే 21. 7 3s are 21. సో ఇక్కడ 3 డినామినేటర్ రాసినాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 3 రాస్తాం. ఇప్పుడు 3 క్యాన్సిల్ అయిపోయిన 1 వస్తే 4/7కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, అర్థమైందా. ఇప్పుడు ఏమైతే 3 7s are 21 by 7 2s are 14 ప్లస్ 7 3s are 21 4 3s are 12. ఇప్పుడు రెండింటిలో 21 సేమ్ ఉంది కదా, ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేస్తాము, 21ని ఒకటేసారి కామన్ తీసుకొని 14 ప్లస్ 12, 2 + 4 6, 1 + 1 2 by 20. అర్థమైందా. సో ఇలా అడిషన్ చేస్తాం, అర్థమైందా కాలేదా, కాలే, ఎక్కడ అర్థం కాలే, అరే నువ్వు స్కూల్ని మర్చిపోరా. ఇప్పుడు మీకు అది చిన్న 4th క్లాస్ 5th క్లాస్ వెళ్ళి చదువుకునేది కూడా కాదు. ఇది మీకు మల్టిప్లికేషన్, మీకు ఆ సొల్యూషన్స్లో సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యేది ఇదే. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ డినామినేటర్లో నాకు సేమ్ నెంబర్స్ లేదు, సో సేమ్ నెంబర్స్ చేయాలి. నేను సేమ్ చేయాలంటే ఏం చేస్తారంటే డినామినేటర్స్ ఏం తీసుకొని ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం తీసుకుంటే నాకు ఎల్సిఎం 21 వచ్చింది. సో ఈ 21 వచ్చింది కాబట్టి నేను డినామినేటర్స్ని దీన్ని 21 మార్చాలి, దీన్ని కూడా 21 మార్చాలి. ఈ డినామినేటర్ని 21గా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 21 అవుతుంది, 7తో మల్టిప్లై చేసినప్పుడు 21 అవుతుంది. సో డినామినేటర్లో 7 పెట్టినప్పుడు న్యూమరేటర్లో కూడా 7 పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ 7 ఆల్రెడీ ఉంది, రాసుకోండి, అయిపోతే అర్థమైతే రాసుకోండి. సో డినామినేటర్లో 7 ఉంది, అండ్ ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 21 అవుతుంది, 3 తోటి మల్టిప్లై చేస్తే 21. సో డినామినేటర్లో 3 పెట్టినప్పుడు న్యూమరేటర్లో కూడా 3 వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 3 7s are 21, 7 3s are 21, 2 4s are ఎంత 12, 4 3s are ఎంత, సో 2 7s are ఎంత, 7 2s are ఎంత 14, 4 3s are ఎంత 12. సో 12/21. సో ఇప్పుడు ఇక్కడ 21 ఉంది, ఇక్కడ కూడా 21 ఉంది, రెండింటిలో కామన్గా 21 ఉంది, కామన్గా రెండింటిలో 21 కదా. ఇప్పుడు 14 + 12ని డైరెక్ట్గా అడిషన్ చేస్తాం. 2 + 1 6, 1 + 1 2, సో 26/21 వచ్చేసింది. ఇది ఎడిషన్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎడిషన్స్
విత్ నెగటివ్ వాల్యూస్ ఇస్తాడు. ఎడిషన్ సరే, ఫస్ట్ సబ్ట్రాక్షన్ చెప్పిన తర్వాత అది చెప్తారు. ఇది అర్థమైందా? ఫాస్ట్గా సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఇదే నెంబర్ తీసుకోండి. వేరే నెంబర్ ఏమైనా చెప్తారా? అదే నెంబర్ తీసుకున్నా చెప్పు. వేరే నెంబర్ చెప్పు. వేరే నెంబర్ చెప్పు. 7/18. ఇంకా మైనస్ 45/. కొంచెం చిన్న నెంబర్ చెప్పు. 1/45. 1/45 చాలా పెద్దగా వస్తుంది. ఏం కాదన్నా 45 తీసుకో. 1/45 సబ్ట్రాక్షన్ చేయమని చేద్దాం. ఇది అయిపోయిందా? ఇది రాసుకున్నారా? ఫస్ట్ ఏం చేయాలి? రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉన్నాయా మనకు? డినామినేటర్ సేమ్ ఉన్నాయా? లేదు. ఫస్ట్ డినామినేటర్ని ఈక్వల్ చేయాలి. డినామినేటర్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. రెండింటి డినామినేటర్స్కి ఎల్సిఎం అంటే 18 45కి ఎల్సిఎం తీసుకుంటే నాకు ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు తప్పేం కాదు, తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చెప్పిన మీకు ఇవి డివిజిబుల్ టూల్స్ చెప్పినా, డివిజిబుల్ టూల్స్ అబ్జర్వ్ చేస్తే ఇది నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉంది, ఇది ఆడ్ నెంబర్ ఉంది. అంటే ఇది నాకు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా మనం చేసేది. సో కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 2 టేబుల్ తీసుకుంటే 2 9s are 18 45. అవునా? అవునా కదా? ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 తోటి పాసిబుల్ అవుతుంది కాదా? అవదా? అవుతుంది. సో ఏమైనా పాసిబుల్ అవుతుంది? సో ఇక్కడ నేను 9 కామన్ తీసుకున్నాను. 1 5 ఇంకోసారి తీసుకున్నాను 5 1 1. అంటే నాకు ఎల్సిఎం ఏమొచ్చింది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 9 × 5 వచ్చింది. 2 × 9 × 5 వచ్చేసి. ఇప్పుడు 2 9s are ఎంత? 2 9s are ఎంత? 18. 18 5s are ఎంత? 18 5s are 2 9s are 18. 18 5s are ఎంత? ఎంత వచ్చింది నాకు? 90 వచ్చింది. ఎంత వచ్చింది? ఎల్సిఎం వచ్చేసి 90 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డినామినేటర్ని 90 చేయాలి, ఈ డినామినేటర్ని కూడా 90 చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకేముంది? 7/18 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాను. ఇప్పుడు ఈ డినామినేటర్ని 90 చేయాలంటే దీంతో మల్టిప్లై చేయాలి, 5 తోటి మల్టిప్లై చేయాలి. 5 తోటి మల్టిప్లై చేస్తే 9 వచ్చేస్తుంది. సో 5, సో డినామినేటర్ 5 కాబట్టి న్యూమరేటర్ 5 మైనస్ 1/45. దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 90 అవుతుంది. సో కాబట్టి 2 డివైడెడ్ బై 2. ఇప్పుడు 7 5s are ఎంత? 7 5s are 8 కూడా రావట్లేదు. బై 18 5s are ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం, 90 వచ్చింది. మైనస్ 1 2s are ఎంత? 2 బై 45 2s are ఎంత? 90. ఇప్పుడు ఇక్కడ కూడా 90 ఉంది, ఇక్కడ కూడా 90 ఉంది. సో కామన్గా 90 వచ్చేస్తాయి. 35 మైనస్ 2. 35 మైనస్ 2 ఎంత? 33/90. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు మనం, ఎందుకంటే 3 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేటట్టు కనిపిస్తుంది. సో కాబట్టి 3 11s are 3 3s are 0. సో కాబట్టి ఏమొచ్చింది? 11/30. అర్థమైందా? సో ఇది సబ్ట్రాక్షన్ చేయండి. రాసుకున్నారా? ఫాస్ట్గా నేను ఇవాళ బేసిక్స్ మొత్తం కంప్లీట్ చేసి పాలినామియల్స్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా. అబ్బా కాదు, కంప్లీట్ అయితేనే పంపిస్తాను నేను. అదే ఫెస్టివలే కదా చేస్తున్నాయి ఇప్పుడు, మ్యాథ్స్ ఫెస్టివల్. అయిపోయిందా?
ఫాస్ట్ ఉండాలి, ఎంత స్లో ఉంటే ఎట్లా. షుడ్ బి వెరీ క్విక్. క్విక్కెస్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ సైన్స్ ఉంటాయి కదా. మిక్స్డ్ సైన్ సపోజ్ -2/5 తీసుకుంటాను, సింపుల్ తీసుకున్నాను. ప్లస్ -3/8 ఇలానే కదా మీకు ఫిజిక్స్లో వచ్చేది క్వశ్చన్స్. ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ క్వశ్చన్స్ వచ్చేది ఇలానే కదా. మైనస్ ఇస్తాడు, తర్వాత ప్లస్ ఇస్తాడు, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఇస్తాడు, ఇలానే వస్తుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ రూల్ ఏంటి? బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేసుకోవాలి. బ్రాకెట్లో ఉన్నది ఇదే కదా. బ్రాకెట్లో సాల్వ్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ వచ్చేస్తుంది. సో -2/5 -3/8 అంటే ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఏంటిది? ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాము. 5కి 8కి ఎల్సిఎం తీసుకుంటే 5 8 ఎల్సిఎం తీసుకుంటే 5 1 8 8 1 సో కాబట్టి 8 5 ఎంత? 40. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఎల్సిఎం 40 వచ్చిందంటే ఈ డినామినేటర్ని 40 చేయాలి, ఈ డినామినేటర్ని కూడా 40 చేయాలి. అంటే ఇక్కడ నాకేమైంది? -2/5 ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే 40 వస్తుంది? 8 -3/8 ఇంటూ ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే వస్తుంది? 5 2 8 ఎంత? -16/5 5 8 ఎంత? 40 -3 5 15/8 5 ఎంత? 40. ఇప్పుడు కామన్గా రెండింటికి ఏముంది? 40 ఉంది. సో కామన్గా నేను 40 కామన్ తీసుకుంటాను. -16 -15. ఇప్పుడు ఏంటిది? సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఎడిషన్. ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ రాస్తాను. సింపుల్ ఎడిషన్ చేయాలంటే 5 + 6 ఎంత? 11. 11 అంటే 1 క్యారీ ఫార్వర్డ్. 1 + 1 2, 2 + 1 3, సో 31. ఇక్కడ మైనస్ సింబల్ కామన్ ఉంది కాబట్టి -/40. సో -31/40. అర్థమైందా? సో దీంతో ఫ్రాక్షన్స్లో ఎలా అడిషన్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి అనేది, మిక్స్డ్ సింబల్స్లో ఉన్నప్పుడు కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు లాస్ట్ ఒకటి ఏంటంటే ఈజీది మల్టిప్లికేషన్ ఆఫ్ అ ఫ్రాక్షన్. ఇది ఈజీ, ఆల్రెడీ మనం చేస్తూనే వచ్చినాం. ఇప్పుడు దాకా మల్టిప్లికేషన్ చేస్తూ వచ్చినాం కదా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అనుకో 2/3 ఇంటూ 4/5 ఇలా ఇచ్చిన అనుకో, డైరెక్ట్గా ఏం చేస్తాము? న్యూమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. అంటే 2 4 8 3 5 15. సో ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ ఆన్సర్. ఇది మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనం చేసుకుంటూనే వచ్చినాం ఇక్కడ. సో దీంతో ఫ్రాక్షన్స్ రూల్స్ అన్నీ అయిపోయినాయి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్పుడు ఫ్రాక్షన్స్లో ఇంకెప్పుడైనా మిస్టేక్ చేస్తారా? మ్యాథ్స్లో అయినా ఫిజిక్స్లో అయినా చేయరు కదా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళీ అడుగుతున్నా, ఇంకోసారి చెప్పను, నేను అడగను. మిస్టేక్ చేస్తే మాత్రం కొడతా. నేను నిన్న పోయినాక అక్కడ చెప్పు లేదు, రోడ్ మొత్తం వైండింగ్ చేసేసారు కదా, మొత్తం పీకేసారు, భక్తి పోయారు. అర్థమైంది కదా. ఇప్పుడు దాంట్లో రియల్ నెంబర్స్లో కొన్ని మిగిలిపోయినాయి కదా, మనకు రియల్ నెంబర్స్లో కొన్ని మిగిలినాయి కదా, ఆ మిగిలినవి చేద్దాం. ఫాస్ట్గా చెప్పేసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అవి. రాసి నేను ఫాస్ట్గా రాస్తూ పోతుంటే మీరు కూడా రాస్తూ పోతున్నాను. ఇప్పుడు రియల్ నెంబర్స్లో కొన్ని మిగిలిపోయినాయి మనకు. రియల్ నెంబర్స్లో ఏమేమి మిగిలినాయి? టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత డెసిమల్స్ ఆగిపోతాయి, ఇంకా ఫర్దర్గా ఎలాంటి డెసిమల్స్ రావు. టర్మినేటింగ్ అంటే ఏంటి? స్టాప్ అవ్వడం. టర్మినేటింగ్ అంటే మీనింగ్ ఏంటి? టర్మినేట్ అనే మీనింగ్ స్టాప్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే కొన్ని ఫ్రాక్షన్స్, కొన్ని డెసిమల్స్ తర్వాత ఆన్సర్ ఆగిపోతాయి. సపోజ్ నేను ఏం చెప్తున్నా, 5/2 తీసుకున్నాను అనుకో. 5/2 తీసుకుంటే 2 1 2, 2 2 4, 2 2 4, రిమైండర్ వస్తే 1 వస్తుంది. పాయింట్ పెడితే 10 అయిపోతుంది. 2 5 10 అంటే 2.5 వచ్చేసింది. కొన్ని డెసిమల్స్ తర్వాత ఆగిపోయింది అది. అర్థమైందా? సో ఇదేంటిది? టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్
రికరింగ్ డెసిమల్. నేను అక్కడ నాన్ రికరింగ్ చెప్పిన అక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఒకసారి తీయండి. నాట్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ రికరింగ్ అని నాన్ రికరింగ్ నాన్ రిపీటింగ్ అని చెప్పిన కదా. నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ రికరింగ్ ఆర్ రిపీటింగ్. సరే ఫస్ట్ ఇప్పుడు టర్మినేటింగ్ అండ్ రికరింగ్. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నా అంటే ఒక వాల్యూ తీసుకుంటే ఏ నెంబర్ తీసుకున్నాము, ఏ నెంబర్ తీసుకుంటే వస్తుంది? ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10/3 రాసుకుంటున్నాను. 10/3 రాసుకుంటా. 10/3 రాసుకుంటే 3 1s are 3, 3 3s are 9 కదా. సో రిమైండర్ 1 వస్తుంది. పాయింట్ పెడితే 0, మళ్ళీ 3 3s are 9, మళ్ళీ పాయింట్ పెడితే 0, మళ్ళీ 1 వస్తుంది. సో 3.33333 అంటే ఏంటిది? నాన్ టర్మినేటింగ్ అంటే ఆగదు, రికరింగ్ అంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో కాబట్టి 3.333 దీన్ని మనం ఏం రాసుకుంటాం? 3.3 బార్ అని కూడా రాసుకుంటాం, ఎందుకంటే ఆ బార్ అనే వాల్యూ రిపీటెడ్గా వస్తుంది. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇర్రేషనల్ ఏమో నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్, అవి నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అర్థమైందా? ఫ్రాక్షన్స్ అయిపోయింది, టర్మినేటింగ్. ఇప్పుడు ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటాయి. ఏంటిది? అది ఇరేజ్ చేసేస్తున్నా. అయిపోలే. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది న్యాచురల్ నెంబర్ అంటే ఏంటిది? మీరే రాసుకోండి. హోల్ నెంబర్ అంటే ఏంటిది? నేను రాస్తుంటాను, మీరు రాసుకోండి. హోల్ నెంబర్, ప్రైమ్ నెంబర్. అయిపోయింది. అది ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది? స్టార్ట్స్ విత్ 1 అండ్ గోస్ అప్ టు ఇన్ఫినిటీ. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. హోల్ నెంబర్ అంటే 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కాబట్టి 0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది? దీనికి డెఫినేషన్ రాస్తాం. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1 ఆర్ ఇట్ సెల్ఫ్. It is divisible by 1 and itself. So for example 2 3 5 7 11 13 15 and so on. అర్థమైందా? ఇంకొక లాజిక్ కూడా చెప్తున్నా. ప్రైమ్ నెంబర్ అని పెట్టుకున్నారా? ప్రైమ్ నెంబర్ కింద ఒక లాజిక్ రాసుకోండి. ఏంటిది? నోట్ అని పెట్టుకుని ఒక లాజిక్ రాసుకోండి. The only prime number that is even. తెలియదా? రాసుకో ఫస్ట్. నువ్వైతే రాసుకో. The only prime number that is even. ఏంటిది అది? The only prime number that is even? 2.